హాయ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఎదురు శుభవార్త. ఇందిరమ్మ ఇల్లు అయితే L1, L2, L3 లిస్టులో అయితే మంజూరు చేస్తున్నారు. మరి ఏ లిస్టులో ఇప్పుడు మంజూరు చేస్తున్నారు, ఏ లిస్టు జరుగుతుంది ప్రస్తుతానికి తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ అయితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తుంది. లేట్ చేయకుండా అయితే వీడియోకి వెళ్ళి ఒక లైక్ మాత్రం మర్చిపోదు. కింద ఆల్ బటన్ సింబల్ అయితే ఖచ్చితంగా నొక్కండి. ఇక లేట్ చేయకుండా అయితే వీడియోకి అయితే వెళ్ళిపోతాం. ఇందిరమ్మ ఇల్లులో L1 లిస్టులో స్థలం ఉండి ఇల్లు లేని వారికి 4 విడతలుగా అయితే డబ్బులు అయితే వేస్తున్నారు. ప్రస్తుతం అయితే L1 లిస్టే జరుగుతుందండి, స్థలం ఉండి ఇల్లు లేని వారికి. ఈ L2 లిస్ట్ వరకు మాత్రమే ఇప్పుడు బాచారము, ప్రతాప్ సింగారం, ఫిర్జాదిగూడ, ఉప్పలు, ఈ మల్లాపూర్ ఇలాంటి ఏరియాలో అయితే డబుల్ బెడ్రూమ్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే డబుల్ బెడ్రూమ్స్ అయితే ఆపేశారండి. ఎందుకంటే ప్లంబర్ పని అనేది నిర్మాణము ఆగిపోయింది కాబట్టి ఆపివేయడం జరిగింది. తర్వాత అయితే ఖచ్చితంగా అయితే అందరికైతే మీకు ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్స్ బదులు ఇందిరమ్మ ఇల్లు కూడా మేము మంజూరు చేస్తాము. ఇంతకుముందు మన కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మహిళల పేరు మీదగానే చేశారు కాబట్టి ఖచ్చితంగా చేస్తామని చెప్తున్నారు. ప్లంబర్ పని ఉంది కాబట్టి కొద్దిగా టైం పడుతుందని చెప్పడం జరిగింది. జిహెచ్ఎంసీ పరిధిలో లక్కీట్ వద్ద కూడా చేశారు. ఈ యొక్క ప్రస్తుతం అయితే L1 లిస్ట్ వారికి జరుగుతుందండి. స్థలం ఉండి ఇల్లు లేని వారికి లక్షల్లో అయితే వేస్తున్నారు. అలాగే L3 లిస్ట్ వారు కూడా వేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు చూసారు కండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.